అందరికీ నమస్కారములు. అభిలషించిన రంగంలో విద్యా నైపుణ్యాలు. నేటి పోటీ ప్రపంచంలో పిల్లల సామర్థ్యాలకు తగ్గ, అభిరుచికి తగ్గ, ఆసక్తికి తగ్గ విద్యా నాణ్యత అందించడం అవసరం. కారణం, నేటి పోటీ ప్రపంచంలో ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు తరుణంలో కేవలం పిల్లల తాలూకు ప్రతిభా సామర్థ్యాలే ఉద్యోగాల కీలకము అనేటువంటి ఈ తరుణంలో పిల్లల తాలూకు సామర్థ్యాలను పెంచడం ఒక్కటే మార్గం తప్పింది ఇంకో మార్గం లేదన్నది నిపుణులు చెప్పిన సూచనలు ఆలోచించండి. సామర్థ్యాలు, పిల్లల్లో సామర్థ్యాల్లో తేడా ఉంటాయి. అవి సాధారణ విద్య, సాంకేతిక విద్య, సేవారంగం అనేగా విభజించి మన పిల్లలు ఏ రంగంలో ప్రావీణ్యత ఉంది, ఏ రంగంలో అభిరుచి ఉంది, ఏ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాన్ని అవగాహన చేసుకొని వారికి ఇష్టమైన రంగంలో సంబంధిత నిపుణుల నుండి ఆయా సంస్థల ద్వారా తల్లిదండ్రులు వారికి అవసరమైన విద్యా నైపుణ్యాలు అందించడమే నేటి విజయ రహస్యము. విద్యార్థులు వారికి ఇష్టమైన రంగంలో కష్టమైన పనిని ఆనందంగా చేస్తారు. అవసరమైతే వారే సంబంధిత నిపుణుల వద్దకు వెళ్ళి అభ్యర్థించి నేర్చుకుంటారు. కావున మన సమాజంలో కొద్దిమంది విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోయినా మంచి ఉపాధిని, ఉన్నత ఉద్యోగాలు పొందే విద్యా సంస్కరణలను గమనించండి. కారణం, వాళ్ళు చేరినటువంటి రంగము, వాళ్ళ అభివృద్ధి రంగం ఒక్కటే కాబట్టి వారంతట వారే ఆ రంగంలో నైపుణ్యాలు సాధించి మంచి విజయాలు పొందుతున్నారన్న విషయాన్ని విశ్లేషించండి. తల్లిదండ్రులు మంచి విత్తనాలు ఎంపిక చేసి అన్ని స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణతో మంచి ఉత్పత్తి సాధిస్తున్న శక్తివంతులు తల్లిదండ్రులు. పిల్లల చదువుల్లో అశ్రద్ధ చూపించడమే నేటికి మనం విజయాలు సాధించలేకపోతే కారణం నా భావన. పిల్లల చదువుల్లో అశ్రద్ధ చూపకుండా నిరంతరము పర్యవేక్షణ, సాధనతో మనం శక్తి మేర వారికి నైపుణ్యాలు, వారి అభిరుచి, ఆసక్తి రంగాలు అందించడమే నేటి విజయ రహస్యం అని గుర్తించాలి. ఆ భావాలతో 2006 సంవత్సరంలో నా శక్తి మేర పనిచేస్తూ సంస్థకు అందించే సేవలు అధికారులు సంతృప్తి పొందిన కారణంగా నాకు రాష్ట్ర అవార్డులు అందించారు. ఆ రోజు నుంచి నేటి వరకు అదే స్ఫూర్తితో నిత్య జీవిత కృత్యాలను అన్ని సబ్జెక్టులకు ముడివేసి రాష్ట్ర అధికారులకు వివరించాను. వాటినే వ్యాసాలుగా, వీడియోలుగా అందిస్తున్నాను. పోటీ పరీక్షలో ప్రశ్నాపత్రాలు గమనిస్తున్నాను. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీడియోలోని వాటిని మీకు అందిస్తున్నాను. ఆ మెటీరియల్ను ఒకసారి పరిశీలించండి, ఆ వీడియోలు ఒకసారి విశ్లేషించండి. మీ పిల్లలకు అందులో కాన్సెప్ట్ ఏవైనా నచ్చితే ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తారని నా ఆశ. ఈ దశలో పిల్లలు మంచి నాణ్యత నైపుణ్యాలు అందించగలిగితే అద్భుతాలు సాధించే శక్తి వారిలో ఉంది. వారి ఊహలు సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉంటున్నాయి. మానసిక ప్రజ్ఞ, స్వేచ్ఛ గరిష్ట స్థాయికి చేరి వారంతట వారే స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తివంతులు ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినటువంటి, హై స్కూల్ స్టేజ్ ద్వారా వచ్చినటువంటి పిల్లలు. వారికి న్యాయము, అవినీతి, మంచి, చెడు లాంటి అంశాలపై సొంత అభిప్రాయాలు కలిగి ఉంటారు. ప్రేమ, దుఃఖము, ఆందోళన, లైంగిక ఆకర్షణలు ఉంటాయి. తల్లిదండ్రులు నిపుణుల మార్గదర్శకంతో బ్యాలెన్స్ చేస్తూ వారిలో ఉండేటువంటి అభిరుచి రంగాన్ని మనం గుర్తించి నైపుణ్యం అందించడమే విజయానికి రహస్యము. తల్లిదండ్రుల బాధ్యత. ఈ దశ చాలా కష్టమైంది. ఈ దశలో పిల్లల ఆలోచనలు, వైఖరులు, ప్రవర్తనలు, అలవాట్లో తేడాలు ఉంటాయి. ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా అందించే సైకాలజీ తల్లిదండ్రులకు అవసరం లేదు. వాటినే మేము
అందిస్తున్న భావాలతో మీ సంకల్పాలతో మీరు పిల్లలకు మంచి ప్రయోజనాలు చేకూర్చగలరు. సమాజ కర్తవ్యము. పిల్లల శ్రేయస్సు కోరే కుటుంబం, మానవ సంస్థలను నమ్మి చేర్చినటువంటి తల్లిదండ్రులు, ఆ కుటుంబంపై అభిమానం ఉన్న విద్యావంతులు, అనుకూల ఉద్యోగాలు అయిన ప్రేమ, వాత్సల్యము, ఆనందము, ఉల్లాసము నేటి పోటీ వ్యవస్థలో అవసరం. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి చైతన్యపరచడం ఈరోజు పోటీ ప్రపంచంలో అవసరము. ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, అభిలేషణీయ రంగంలో గుర్తించడం, అందుకు తగిన నైపుణ్యాలు అందించడమే నేటి విజయానికి రహస్యము. తల్లిదండ్రులు చైతన్యము. శతశాతము అనుభవజ్ఞులు సలహాలు సూచనలు పాటించాలి. రీఎంబర్స్ ఉందని ప్రైవేటు సంస్థల ప్రభావాలకు ఆకర్షణ పడకుండా పిల్లల ఇష్టాన్ని గుర్తించాలి. భౌతిక సంపద అశాశ్వతము. విద్యా సంపద మనకి, మన పిల్లలకు, వారి పిల్లలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయాలు అందరికీ తెలుసు. కనీసం మన పిల్లలకు పాఠ్యాంశాలు బోధించే వారినైనా కలవండి. వారి సూచనలు ఆయా తరగతుల్లో పిల్లల ప్రోగ్రెసు, పిల్లల ఆసక్తి రంగములను అడగండి. మన బాల్యం నుంచి గమనిస్తున్న పిల్లల వైఖరులు, ఆలోచనలు సమన్వయం చేయండి. వాటిని మార్గదర్శి సమక్షంలో ప్రణాళిక వేసి పిల్లలకు విద్యా నైపుణ్యాలు అందించాలి. నా ఆకాంక్ష, పిల్లలు ఈ దశ నాటికి అవధానము, ప్రేరణ, అభిరుచి, సృజనాత్మకత, నిర్ణయ శక్తులు ప్రతిభ కలిగి ఉంటారు. వీరు తమ అభిరుచి రంగమును స్వేచ్ఛగా వివరించి తల్లిదండ్రులకు చెప్పగల వ్యాసాలు, వీడియోలు అందించాను. చదువుతున్న దశలోనే వీటికి గల ప్రాధాన్యతను పిల్లలు గుర్తించేటట్లు మనం చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఈ దశలో స్నేహపూర్వక ఆలోచనలు అందించాలి. చిన్నపిల్లలని వలె దండించడం, కోపగించడం, న్యూనతాభావాలు కలగకుండా చూడడం అన్నది ఈ దశలో అవసరం. పని అనుభవం, తప్పుల మధ్య భేదాలు గుర్తించేట్లు మంచి వాతావరణం అందించడం అవసరం. అదే నా మెటీరియల్లో, నా వ్యాసాల్లో, నా తాలూకా వీడియోల్లో అందించాను. దయచేసి విశ్లేషించండి, ఆలోచించండి, నాకు వివరించే అవకాశాలు కల్పించండి. అందరం కలిసి ఆ భావి భర్త పౌరులకు మన శక్తివంచన లేకన్నా విద్యా నైపుణ్యాలు అభివృద్ధి రంగం అందించాలనేది ఆకాంక్ష ఉంది. దయచేసి ఆలోచించండి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.